హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం మహాభారతాన్ని రచించిన వ్యాధివ్యాసుడి జననం గురించి తెలుసుకుందామే. వశిష్ఠ మహర్షి మనవడు పరాశరుడు అనే మహర్షి ఒకరోజు యమునా నది తీరానికి వచ్చి అక్కడ రకరకాల పూలు, చెట్లు, పక్షులు, శబ్దాలు చూసి పరాశరుడు ఆనందిస్తాడు. అంతలో అతనికి నదిలో ఒక నావ కనిపిస్తుంది. ఆ నావలో ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయిని చూసి పరాశరుడు ఆమెను ఇష్టపడతాడు. ఆమె దగ్గరికి వెళ్లి పరాశరుడు నీవు ఎవరు ఏంటి అని అడగగా ఆమె తన పేరు మత్స్యగంధని, ఆ పేరు తనకు ఎలా వచ్చిందా అని చెప్తుంది. పరాశరుడు ఆమెకి ఒక వరం ఇచ్చి ఆమె పేరు యోజనగంధగా మార్చి ఆమెకి ఒక కుమారుడిని వరంగా ప్రసాదిస్తాడు. అతనికి కృష్ణద్వైపాయనుడు అనే పేరు పెడతాడు. కృష్ణద్వైపాయనుడు వేదాలను 4 భాగాలుగా విభజించి అష్టాదశ మహా పురాణాలను రచిస్తాడు. ఈ అష్టాదశ మహాపురాణాలను రచించిన ఈ కృష్ణద్వైపాయనుడే మన మహాభారతాన్ని రాసిన వేదవ్యాసుడు. రేపు ఇంకొక పర్సన్ గురించి తెలుసుకుందామే.